గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్. రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్లో దీన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్ తర్వాత తెలంగాణలో మాత్రమే ఇది ఉంది. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతుల తరపున ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తుంది. దీని యొక్క చైర్మన్ ఎం కోదండరెడ్డి. మెట్రో రెండవ దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. డిపిఆర్ అనగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. నాగోల్ టు శంషాబాద్ 36 కిలోమీటర్లు, రాయదుర్గం టు గొక్కపేట్ 11 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ టు చంద్రయానగుట్ట 7.5 కిలోమీటర్లు, ఎల్బీనగర్ టు హయత్ నగర్ 7 కిలోమీటర్లు, మొత్తం 76 కిలోమీటర్ల మేర రెండవ దశ మెట్రో పనులు జరగనున్నాయి. మా పాప మా ఇంటి మణిదీపం. ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. దీన్ని హైదరాబాద్లో మంచిరేవులలో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయి మెయిన్స్ రాసే వారికి 1 లక్ష రూపాయలు, మెయిన్స్ పరీక్ష పాస్ అయి ఇంటర్వ్యూ వెళ్ళే వారికి 1 లక్ష రూపాయలు, మొత్తం 2 లక్షల రూపాయలు అందిస్తారు. ఈ పథకానికి ఆర్థిక సహాయాన్ని సింగరేణి యాజమాన్యం అందిస్తున్నది.